మిఠాయిలు ఒకరోజు గొడవ పెడుతున్నాయంట. ఏమని? నేను తీయగా ఉంటానంటే నేను తీయగా ఉంటానని మిఠాయిలన్నీ గొడవ పడుతున్నాయి. ఏమేమి? జిలేబీ, లడ్డు, హల్వా, ఇంకా రసగుల్లా అన్ని గొడవ పడుతున్నాయి. జిలేబీ ఏమంటుందంటే ఫస్ట్ నేను చాలా తీయగా ఉంటాను, అందరికి ఇష్టం. నీకు ఇష్టమా జిలేబీ? ఇష్టం లేదా? నాకైతే ఇష్టం అని అని చెప్తుందట. నాకు ఇష్టం, నేనే తీయగా ఉంటాను కాబట్టి నేను గ్రేట్ అంటది. అప్పుడు రసగుల్లా ఏమంటుంది? లేదు లేదు నేనే అందరికంటే గ్రేట్ అని. లడ్డూనా? లడ్డు కూడా ఏమంటుంది? నేను దేవుడి చేతిలో ఉంటాను, దేవుడికి ప్రసాదంగా పెడతాను కాబట్టి నేనే గ్రేట్, మీరందరూ ఊరుకోండి అంటది అనమాట. అన్ని గుళ్ళల్లో నా ప్రసాదమే ఇస్తారు, లడ్డూనే ఇస్తారు, నేనే గ్రేట్ అని లడ్డు చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమంటుంది? ఇంకోటి హల్వా ఏమంటుంది? పాయసం లాగా చేస్తామా మనం? నేనే దేవుడికి నైవేద్యంగా పెడతాను నన్నే, అందుకే నేనే గ్రేట్, మీరు ఊరుకోండి, నేనే ఎక్కువ తీయగా ఉంటానని ఈ హల్వా అంటుందంట. ఇప్పుడు ముగ్గురు అందరూ నేనే గ్రేట్ అంటారు. అప్పుడు చక్కెరకు వస్తా ఏమంటుంది? అక్కడే ఉన్న చక్కెరకు వస్తా వచ్చి మీరు నోరుమూయండి, అందరు సైలెంట్ గా ఉండండి, గొడవ పడకండి. నేను కనుక లేకపోతే నా గైర్ హాజరులో మీరేమవుతారు? నేను చక్కెర వేయకపోతే మీరేంటి? ఒకరు శనగపిండి, ఒకరు మైదా పిండి, ఉట్టి పిండులు మాత్రమే మీరు అని. చక్కెర వేస్తేనే స్వీట్ హల్వా అయింది, చక్కెర వేస్తేనే లడ్డు అయింది కదా. చక్కెర లేకపోతే ఏమైపోయింది? ఏమీ ఉండదు, ఉట్టి పిండే కదా అప్పుడు. అందుకని అట్లాగే మనలో కూడా మనుషులందరూ కూడా ఏం చేస్తారు? నేనే గ్రేట్, నేనే గ్రేట్, నేనే గ్రేట్ అనుకుంటారు. అట్లా అనుకోకూడదు. ఎందుకంటే మన అందరిలో ఉన్నది ఇప్పుడు అక్కడ చక్కెర ఎట్లయితే అన్ని స్వీట్లలో ఉంటే చక్కెర తీయగా వచ్చి ఆ స్వీట్ తయారైందో అట్లా మనందరిలో ఒక ఆత్మ ఉంది, పరమాత్మ శక్తి మనలో ఉంది. అందుకు మనుషులంగా ఉన్నాం. ఆ ఆత్మ లేకపోతే మనుషులకు ఉన్నాం, ఏముండదు. అందుకని మనం ఏం తెలుసుకోవాలి? అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే. ఎవరిని నాకు డబ్బులు ఎక్కువనే అని గర్వపడద్దు, నేను ఎక్కువ అందంగా ఉన్నానని గర్వపడడం కాదు, నాకు ఎన్ని తెలుసు అని గర్వం చేయకూడదు అనమాట. అందరితోనే సమానంగా ఉండాలి. దేవుడికి ఎవరు ఇష్టమంట? అందరితో ప్రేమగా ఉన్న వాళ్ళంటేనే భగవంతుడికి ఇష్టమంట. ఎవరినైనా తక్కువ చేసిన వాళ్ళని చూసినా, గర్వపడ్డ వాళ్ళని చూసినా, మోసం చేసే వాళ్ళని చూస్తే భగవంతుడికి ఇష్టం లేదంట. అందుకనే మన వృత్తి మనం ఏం చేస్తున్నాం? మన శరీరమే చాలా గ్రేట్ అనుకుని శరీరాన్ని మాత్రమే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. శరీరం బాగా రెడీ. అట్లా కాకుండా మన ఆత్మ ఒకటి ఉంది, ఆత్మ అందరిలో ఒక్కటే అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చేస్తారా మీరు ఇద్దరు అందరూ? ఓకే, ఈ స్టోరీ మీకు బాగుందా? ఆ స్వీట్స్ లాగా గొడవ పడం కదా మనం. వెరీ గుడ్. God bless you all. Thank you, teacher. Go.